గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు టాపిక్ వచ్చేసి ప్రపంచ రెయిన్ ఫారెస్ట్ డే అనమాట. ఇట్ మీన్స్ మనకి ఫారెస్ట్ ఉంటేనే వర్షాలు బాగా పడతాయి అనమాట. అందుకని రెయిన్కి ఫారెస్ట్ లింక్ పెట్టి రెయిన్ ఫారెస్ట్ డే అంటారు. మనకు తెలిసింది ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మనకి అడవులు కొన్ని సార్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికాలో తీసుకోండి అమెజాన్ రివర్ అండ్ అమెజాన్ ఫారెస్ట్. మన ఇండియాలో తీసుకోండి చాలా రకాల ఫారెస్ట్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు మన దగ్గర ఏదో రాయలసీమ నల్లమల్ల ఫారెస్ట్, లేదంటే కొన్నిసార్లు నాకు ఫారెస్ట్ పేర్లు పెద్ద ఐడియా లేదు, సో నేను ఎక్కువ చెప్పడం లేదు. మా దగ్గర నల్లమల్ల ఫారెస్ట్ ఉంది, సో అది చెప్తున్నాను. ఎందుకంటే ఫారెస్ట్ మీన్స్ నథింగ్ బట్ ఒక గ్రూప్ ఆఫ్ ట్రీస్ అనమాట. కొన్ని వేల ట్రీస్ని ఒకేసారి పాతితే దాన్ని ఫారెస్ట్ అంటారు. దాంట్లో యానిమల్స్ నివాసం ఉంటాయి అన్నమాట. అది యానిమల్స్కి బెస్ట్ ప్లేస్. సో మనకి ఫారెస్ట్ బాగుంటేనే రెయిన్స్ బాగా పడతాయి అనమాట. అంటే చెట్లు ఇవి ఎక్కువ తేమనిస్తేనే మనకి రెయిన్ బాగా పడతాయి. సో అందుకని రెయిన్కి ఫారెస్ట్కి లింకులు పెడతారనమాట. మనకి సముద్రంలో అల్పపీడనం వస్తే ఎట్లా వాన పడుద్దో మనకి ఫారెస్ట్ ఎక్కువ ఉన్నా సరే వర్షాలు ఎక్కువ పడే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అందుకనే ఫారెస్ట్ని ఆపకుండా ఫారెస్ట్ని పెంచడానికి ట్రై చేయండి. డెవలప్మెంట్, అర్బనైజేషను, బొంగు భూషానం అని చెప్పి ఉన్న ఫారెస్ట్ని పోగొట్టుకోకుండా ఒకవేళ వీలైతే మీకు నచ్చినంత కొత్త చెట్లను అయితే నాటడానికి ట్రై చేయండి. ఇప్పుడు అర్బనైజేషన్, సివిలైజేషన్, డెవలప్మెంట్ అని చెప్పి మనం సంకనాగిపోతున్న సంగతి తెలిసిందే. భూమి ప్రకోపం పెరిగిపోతుంది అండ్ గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుంది. ఇలా చాలా జరుగుతున్నాయి అన్నమాట. సో అక్కడి నుంచి అయినా వృక్షో రక్షిత రక్షిత అని అనుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. ఇట్ మీన్స్ వృక్షో రక్షిత రక్షిత అంటే వృక్షాలని మనం రక్షిస్తే అవి మనం రక్షిస్తే మీన్స్ సేవ్ ట్రీస్, దెన్ ట్రీస్ సేవ్ దెమ్ అజ్ ట్రీస్ సేవ్ దెమ్ అజ్. సో థ్యాంక్ యూ సో మచ్.